దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెప్పుచున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్ కాల్డ్ హీ మస్ట్ ఇంక్రీజ్. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మీరందరూ ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ ఆత్మీయ క్షేమమే మా యొక్క ఉద్దేశం. ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందాలి. అంత్యదినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. ప్రభువు రాబోతున్నాడు. కాబట్టి వీటన్నిటికీ మనం సిద్ధపడి జీవించాల్సినటువంటి అవసరం ఉంది. మెలకువగా ఉండాల్సిన సమయం, మత్తుగా ఉండాల్సిన సమయం కాదు. కాలము నెరిగి మనం ప్రవర్తించాలి. ఇది ఇళ్లనైనను దాసదాసీలను సంపాదించుకునే సమయం కాదు. దేవుని మందిరం పాడై ఉండగా సరంబి వేసినటువంటి ఇళ్లలో నివసించడానికి సమయం కాదు. ఏ దేవుని మందిరం అండి పాడైపోయింది? ఏదో ఒక విధంగా మేము కొద్దిగా గొప్ప ఆర్థిక సాయం చేయగలం కదా, దేవుని మందిరం పాడైపోయింది అంటున్నారేంటి? ఎక్కడ పాడైపోయింది అని మీరు అంటారేమో. దేవుని మందిరం పాడైందంటే అక్షరార్థంగా పాడైందని నేను అనలేదు. ఏదో సమ్ డ్యామేజ్ జరుగుతుంది, ఏదో వర్క్ వీక్ అవుతుంది. ఇంతకుముందు ఆ ఫోర్స్లో, ఆ ప్రెషర్లో, అదే ఊపు మీద ముందుకు సాగడం లేదు అని చెప్పడం నా ఉద్దేశం. ఏదో ఫార్మాలిటీగా జరుగుతుంది, నేమ్ సేక్గా ఏదో జరుగుతుంది, చర్చ్ జరుగుతుంది, మీటింగ్స్ జరుగుతున్నాయి, ఫాస్టింగ్ ప్రేయర్స్, టారీ మీటింగ్స్, బైబిల్ స్టడీస్ అన్నీ ఏదో ఫార్మాలిటీగా జరుగుతున్నాయి. అలాంటి ఫార్మాలిటీ రివైవల్కి రావాల్సిన అవసరత ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. దయచేసి అందరం సిద్ధంగా ఉందాం. ప్రార్థనాపూర్వకంగా మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం. స్తోత్రం, స్తోత్రం చెప్తూ ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు వినాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని వాక్యము ప్రశస్తమైంది. దేవుని వాక్యము మన ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూరుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ద్వారా వినిపించబడుతున్నా దేవుని వాక్యాన్ని మనం స్వీకరిద్దాం. పాస్టర్ల ద్వారానైనా, ప్రవక్తల ద్వారానైనా ఆ మనుషుడు నీవే అన్నట్టుగా చెప్పబడకపోయినప్పటికీ కూడా ప్రభు వాక్యాన్ని అంగీకరిద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మీ ప్రార్థనా మనవులు పంపించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. రేపటి నుంచి ఉపవాస కూడికలు జరగబోతున్నాయి. అనగా మనం 3వ మాసంలోకి, అనగా మార్చి నెలలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. సమ్మర్ స్టార్ట్ అయింది. కాస్త చలిగా ఉన్నప్పటికీ కూడా బాగా పగలంతా మంచి ఎండ ఎక్కువగా ఉంది సమ్మర్లో ఉన్నట్టుగా. ఇంకా ఏప్రిల్, మే పరిస్థితి ఏంటో మరి నాకు తెలియదు, కానీ దేనికైనా సిద్ధంగా ఉందాం. వాగ్దానం ఉంది, పగలు ఎండ దెబ్బ నీకు తగలదనే వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా నెరవేరుతుంది అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని వాగ్దానాలు ఒక సంవత్సరానికి మాత్రమే కాదు, ప్రతి సంవత్సరం కూడా అప్లికబుల్ అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. కనుక ఇంకొక 2-3 సందేశాల తర్వాత, 3-4 సందేశాల తర్వాత అపోస్తుల కార్యము 3వ అధ్యాయ ధ్యానంలోకి మనం వెళ్తాం. ఇప్పటివరకు ప్రభు కృపను బట్టి ఇంచుమించు ఒక 60కి పైగా సందేశాలు మనకి 2 అధ్యాయాల్లో నుంచి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 2వ అధ్యాయం నుంచి మనం చెప్పుకున్నాం. ఇలా మన ప్రయాణం అపోస్తుల కార్యములోంచి మన ప్రయాణం సాగుతుంది. ప్రభు కృపను బట్టి 3 సంవత్సరాలుగా యోహాను సువార్తలో సాగినటువంటి మన ప్రయాణం అక్కడ ముగిసిపోయి ఇప్పుడు అపోస్తుల కార్యముల్లో మన ప్రయాణం సాగుతుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మీరు చక్కగా చదవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఇప్పటికే నేను చాలాసార్లు ఈ అధ్యాయాన్ని చదివిన సందర్భాలు ఉన్నాయి, ధ్యానించిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఇందులో చాలా లోతైన విషయాలు దాగి ఉన్నాయి. వాటన్నింటినీ వెలికి తీయడానికి ప్రభు కృపను అనుగ్రహించినట్లుగా మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం, స్తోత్రం. నిన్నటి దినము మనము నిన్నటి ఎపిసోడ్లో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు మనం ఆలోచించాం. రక్షణ పొందడం. అప్పుడు ప్రభునామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ
రక్షణ పొందుతారు. అనగా కొన్ని అక్షరార్థమైనటువంటి సూచనలు జరిగిన తర్వాత, అనగా ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రావడానికి ముందు, అనగా ఏం జరుగుతుందంటే సూర్యుడు తన ప్రకాశాన్ని కోల్పోతాడు. సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తంగాను. స్తోత్రం. బ్లడ్ మూన్స్ అని లేదా రెడ్ మూన్స్ అని ఇలా రకరకాలు చెప్పుకుంటున్నారు. చంద్రుడు రక్తముగాను మారుదురు. ఇలా మారతారా? మారే అవకాశం ఉందా? దాని యొక్క వ్యాఖ్యానం ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని మీరు అడిగితే, ఈ సూచనలు ఖచ్చితంగా జరుగుతాయి, జరగాలి. వెలుగిచ్చేటువంటి సూర్యుడు, అనగా వెలుగు అనుభవం పోయి చీకటి అనుభవం వస్తుంది. అనగా దాని అర్థం సూర్యుడు అస్తమిస్తాడు, చంద్రుడు అస్తమిస్తాడు, నీ సూర్యుడికి అస్తమించడు అని యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో మాట కనిపిస్తుంది. కానీ భౌతికమైనటువంటి సూర్యుడు అస్తమించే అవకాశం, అస్తమిస్తాడు. నీతి సూర్యుడు అస్తమించడు. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు సూర్యుడు అదృశ్యమైపోయాడు. పగలు ఇంచుమించు 3 గంటల సమయంలో, మధ్యాహ్నం 3 గంటల సమయంలో దేశమంతా చీకటి అలుముకుంది అనేటువంటి మాటలు మనం చూసాం. వీటన్నిటిలోకి మనం వెళ్ళలేదు, మన సమయం లేదు కనుక. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, రక్షణ పొందుదురు అని యోవేలు చెప్తున్నాడని కాదు. స్తోత్రం. 16వ వచనంలో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. కానీ 21వ వచనంలో అని దేవుడు చెప్తున్నాడు. అనగా ఈ మాటలు, ఈ 5 వచనాలు యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటలు మనం ఆలోచిస్తున్నాం. ఆ మాటల్లో చివరి మాట రక్షణ. దేవుడు రక్షించడం. ఎవరిని రక్షించడం? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవారిని రక్షించడం. దేనిలోంచి రక్షిస్తాడు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. స్తోత్రం, స్తోత్రం. ఒకటి, ఆత్మరాహిత్యములో నుంచి, ఆత్మ లేని అనుభవం, ఆత్మానుభవం లేని పరిస్థితుల్లో ప్రజలు ఉంటున్నారు. అబ్బాయి పరిశుద్ధాత్మ అంటే మనకు కాదండి, పెంతెకోస్తోళ్ళకండి అన్న విధంగా ఉన్నారు. పరిశుద్ధాత్మ పెంతెకోస్తోళ్ళకని బైబిల్లో ఎక్కడ లేదు. పెంతెకోస్తు అనేది సంఘం కాదు, దాన్ని మనం సంఘం చేసాం. పెంతెకోస్తు అనేది యూదుల పండుగ అయితే పెంతెకోస్తు సంఘం అనే దానిగా మార్చారు. బైబిల్లో ఎక్కడ నాకు పెంతెకోస్తు సంఘం అనే సంఘం కనిపించలేదు. పెంతెకోస్తు సంఘం, బ్యాప్టిస్ట్ సంఘం, లూథరన్ సంఘం, సిఎస్ఐ సంఘాలు ఇవన్నీ బైబిల్లో లేవు. ఇవన్నీ సంఘము ఒకటే, సంఘము దేవుని సంఘమే, అపోస్టలిక్ చర్చ్ అంతవరకే. కానీ సంఘాలు, ఇన్ని సంఘాలు లేవు. కాకపోతే ప్రజలు వాళ్ళ సౌలభ్యం కోసం విభజించుకొని, పేర్లు పెట్టుకొని, విడగొట్టుకొని ఇలా చేసుకున్నారు తప్ప. స్తోత్రం, హల్లెలూయా. సంఘము దేవుని సంఘం. సంఘాన్ని గురించి అందుకనే క్రీస్తు సంఘం, జీవము గల దేవుని సంఘం, విశ్వాస గృహం, ఇటువంటి వేరువేరు మాటలు ఉపయోగించబడ్డాయి. ఈ మాటలన్నింటిలో కూడా ఆత్మ సంబంధమైన లక్షణాలు, ఆత్మ సంబంధమైనవి కనిపిస్తున్నాయి. కానీ చాలామంది ఒక ఊరు పేర్లు పెట్టుకొని ఆ ఊరు సంఘం, పలాని ఏరియా సంఘం అని ఇలా చెప్పుకుంటూ, లాంగ్వేజ్ను ప్రస్తావిస్తూ, డినామినేషన్ను ప్రస్తావిస్తూ, దేవుని సంఘము డినామినేషన్కి, లాంగ్వేజ్కి, ప్రాంతానికి అతీతమైనది అనే సంగతిని గుర్తు చేస్తున్నాం. సంఘము దేవునిది, జీవము గల దేవుని సంఘం, చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్. స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు జీవము కలిగిన దేవుడు, విశ్వాస గృహము, విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు మనకు అనుగ్రహించే ఆశీర్వాదం విశ్వాసం. కాబట్టి విశ్వాస గృహం అని పిలువబడింది దేవుని మందిరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మరాహిత్యంలో నుంచి మనం తప్పించబడాలి, రక్షించబడాలి. రక్షించబడడం అంటే లైఫ్ను పొందుకోవడం, జీవాన్ని పొందుకోవడం అని అరామిక భాషలోంచి, మూలంలోంచి మనం అర్థం చేసుకున్నాం. రెండో విషయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 13వ వచనంలో నుంచి, అనవసరమైన వాటికి మన దృష్టి పెట్టకుండా, కీర్తనాకారుడు అన్నాడు, నీ ధర్మశాస్త్రములను ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించున్నట్లు నా కన్నులు తెరువమన్నాడు. అదే సమయంలో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమన్నాడు. నా కన్నులు తిప్పివేయమన్నాడు. ఒకటి,
తెరవబడినటువంటి కన్నులు తెరవబడినట్లుగానే ఉండి వేటిని అనవసరమైన వాటిని చూసేదానికన్నా తిప్పివేసేయి. చూడకూడనివి నేను చూస్తున్నప్పుడు, చూడరాని దృశ్యాలు నేను చూస్తున్నప్పుడు వాటిని తిప్పివేసేయి. నా మెడను తిప్పు, నా తలకాయ తిప్పు, నన్ను డైవర్ట్ చేయి అని భక్తుడు అడుగుతున్నాడు. రెండు డిఫరెంట్ లేదా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మనం అక్కడ చూస్తున్నాం 119వ కీర్తనలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది, అనవసర లక్ష్యాల్లో నుంచి మనల్ని దేవుడు రక్షించాడు. అనవసరమైన లక్ష్యాలు లేవు మనకి. ఇప్పుడు అవసరమైన లక్ష్యం ఒకటే, పరలోకమైన తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు అని భక్తులు పాడాడు. ఇప్పుడు మన గోల్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మన దృష్టి అంతా ప్రభు రాకడ మీద ఉంది, ప్రభు మీద ఉంది. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకండి, కిందన వాటితో మనకేం పని? మనం శరీర సంబంధం కాదు. భోజనం తింటాం, ఉంటే తింటాం, లేదు. ఉన్న దేవుని స్తోత్రం, లేకపోయినా దేవునికి స్తోత్రం. పలాందే కావాలి, పలాందే తినాలి, పలాందే అని లేదు. ప్రభు ఏమిస్తే అది తింటాం. ప్రభు మన ముందర పెట్టినవి మనం తింటాం, దేవునికి స్తోత్రం చెప్తాం. తిని మదించి యెహోవా ఎవరు అని అనం. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ఒకటి, ఆత్మరాహిత్యంలోంచి దేవుడు మనల్ని రక్షించాడని, అనవసర లక్ష్యాల్లోంచి దేవుడు మనల్ని తప్పిస్తాడని. మూడోది, ఆత్మవర రాహిత్యాల్లోంచి మనల్ని తప్పిస్తాడని. ఆత్మవరాలు లేవు, లోపించిన సంఘం. ఎంతసేపటికి మనం ఆత్మ ఫలముల గురించి నొక్కి వక్కాణిస్తున్నామే కానీ ఆత్మవరాల యొక్క ప్రాధాన్యతను గురించి మనం గ్రహించడం లేదు. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అని చెప్పాడు పౌలు గారు. అదే సమయంలో ఆత్మఫలములను ఆసక్తిగా అపేక్షించడని చెప్పలేదు. ఆత్మఫలములు అవసరం లేదని కాదు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అనగా ఆత్మ సంబంధమైన కార్యాలు అస్పష్టంగా ఉన్నాయని కాదు దాని అర్థం. శరీర కార్యములు అన్న తర్వాత దానికి వ్యతిరేకంగా ఆత్మఫలం అన్నారు. శరీరానికి కార్యము, ఆత్మకు ఫలం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన మాటలు. ఆత్మ ఫలము అని 9 ఉన్నాయి, శరీర కార్యాలు బోల్డ్ ఉన్నాయి. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం ఆత్మవర రాహిత్యము. ఏ కృపావరమునందు లోపము లేని వారై క్రీస్తు యేసు ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము అని రోమాపత్రిక 8వ అధ్యాయం రాయబడింది. మనకు ఆత్మవరాలు, ఆత్మఫలాలు కావాలి. ఏదో ఒకదాన్ని ఎంఫసైజ్ చేసి నొక్కి వక్కాణించడం కాదు, బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. ఆత్మతో ఆరాధించడం కాదు, ఆత్మతోనూ సత్యముతోనూ. దేవుని స్తోత్రం. కేవలం సత్యమును బట్టి ఆరాధన చేయడం కాదు, ఆత్మతో సత్యాన్ని బట్టి మనం ఆరాధన చేయాలి. అది నిజమైనటువంటి ఒక ఫుల్ ఆరాధనగా మారుతుంది. దేవుని స్తోత్రం. నాలుగవదిగా, ఆత్మీయ దర్శన రాహిత్యములోంచి దేవుడు మనం రక్షిస్తాడు. దేవోక్తి లేని ఎడల, దర్శనము లేకపోతే జనాలు నశిస్తారు. మనిషికో దర్శనం ఉండాలి. లీడర్షిప్ విషయంలోనే కాదు, లేమెన్గా ఉన్న సమయంలో కూడా, అనగా నాయకులకు మాత్రమే కాదు అనుచరులకు కూడా దర్శనం కావాలి. ఎవరో ఒకరి దర్శనాన్ని మనం ఫాలో కావడం కాదు, దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని. పౌలు స్ట్రాంగ్గా చెప్పాడు, అపోస్తలుడైన పౌలు, పరలోకమును నాకు కలిగిన దర్శనానికి నేను అవిధేయుడిని కాలేదు, అంతే. దానికి లోబడి ఉన్నాను, కట్టుబడి ఉన్నాను. యూదా మతం నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత నా దర్శన ప్రకారం నేను ముందుకు సాగాను. దర్శనాన్ని బట్టి మాట్లాడాలి, దర్శనాన్ని బట్టి సేవ చేయాలి, దర్శనాన్ని బట్టి చెప్పాలి. దర్శనాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన కొన్ని దర్శనాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం గత ఎపిసోడ్లో. మన సమయం కొద్దిగా ఉంది కనుక మనం ఈ దినము మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనం నేను ధ్యానించుకున్నట్టు అదే లేఖన భాగాన్ని మరలా ధ్యానించుకోబోతున్నాం. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడతారు. అండ్ ఇట్ విల్ బి దట్ ఆల్ ఎనీవన్ హూ కాల్స్ ఆన్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ విల్ బి బీయింగ్ సేవ్డ్. వారు బడతారని కదా, పడుతూ ఉంటారు అని రాయబడింది. కంటిన్యూస్ టెన్స్ని అక్కడ ఉపయోగించారు. స్తోత్రం, హల్లెలూయా.
వాడుక భాషలో కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనం. స్తోత్రం, స్తోత్రం. అప్పుడు ఆయన నామములో ప్రార్థించు ప్రతి ఒక్కరిని ప్రభువు రక్షిస్తాడు. బట్ ఎవ్రీవన్ హూ కాల్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విల్ బీ సేవ్డ్. దేవుని స్తోత్రం. ప్రభువు రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు? రక్షణ గురించి మనం మాట్లాడుకున్నాం, రక్షణ పొందడం గురించి. ఇప్పుడు రక్షణ గురించి మన టైటిలే రక్షణ, సాల్వేషన్. 4 ఉదాహరణలు అయితే 4 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని ఏ విధంగా రక్షణ ఎలాగా, రక్షణ పొందడం ఎలాగా అనే దాని గురించి. మొట్టమొదటి మాట మన మూలవాక్యం అదే కనుక మనం చదవాల్సిన అవసరం లేదు. ప్రార్థన ద్వారా రక్షణ. ప్రార్థన ద్వారా రక్షణ అంటే, ప్రార్థించడం ద్వారా రక్షణ అంటే దాని అర్థం ఏంటి? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. ఈ మాట చెప్పినప్పుడు స్తోత్రం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడిన ఒక మాటను మీకు చదివి వినిపిస్తాను. స్తోత్రం. 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. యోబేలు చెప్పిన ప్రవచనాన్ని, పేతురు ప్రస్తావించినటువంటి ప్రవచనాన్ని పౌలు గారు తన పత్రికలో రాస్తున్నాడు. ఎందుకనగా అని అన్నాడు. ఎందుకనగా అంటే ఏంటి? కనెక్టివ్గా పైన ఒక మాట రాయబడింది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి, వేరు ప్రభువులు లేరు, ప్రభువు ఒక్కడే, ఆయన అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హీ ఈస్ రిచ్ టువర్డ్స్ ద పీపుల్ హూ ప్రేస్ అంటు హిమ్. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుడు ఐశ్వర్యవంతుడు. దేవుడు దరిద్రుడు కాదు, ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి పట్ల కృప చూపిస్తాడంట? ఆయన దగ్గర కృపా ఐశ్వర్యము, కృపా మహదైశ్వర్యం ఉంది, కృపా సంపద ఉంది ఆయన దగ్గర. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేయు వారందరి ఎడల, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటే ప్రార్థన ద్వారా, ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించు, నన్ను కనికరించు అని గుండెలు బాదుకొని ఏడ్చినటువంటి, దేవాలయంలోకి వెళ్ళడానికి, ఆకాశం వైపు చూడడానికి అయోగ్యుడిగా భావించినటువంటి ఒక వ్యక్తి. స్తోత్రం. అదొక ఉపమానమే అయినప్పటికీ కూడా అందులోంచి మంచి పాఠం మనం నేర్చుకోవచ్చు. అనగా ఏదో సిన్నర్స్ ప్రేయర్ అనేటువంటి పాపుల ప్రార్థన అనబడిన ప్రార్థన చేయించాలని కాదు. స్వార్థ చెప్పడం, నాతో కలిసి ప్రార్థన చేయండి అని చెప్పి సిన్నర్స్ ప్రేయర్ చేయించాలంటే ఈజీ బిలీవిజం, సులభంగా సులువుగా నమ్మేటువంటి విధానాల గురించి నేను మాట్లాడడం లేదు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఒకటి, ప్రార్థన చేయడం ద్వారా మనం రక్షింపబడతాం. ఎలా ప్రార్థన చేస్తారండి? ఎలా ప్రార్థన చేస్తారు అనడానికి ఆ రోమా పత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుకునే వాక్య భాగాల్లో మనకు ఒక ఆధారం దొరుకుతుంది. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివాడు ఎట్లు విశ్వసిస్తాడు? ప్రకటించువాడు లేకపోతే, అంటే పౌలు యొక్క పాయింట్ ఏంటంటే, పంపబడిన వాడు ప్రకటిస్తాడు, ప్రకటిస్తే వింటారు, వింటే విశ్వసిస్తారు, విశ్వసిస్తే విజ్ఞాపన చేస్తారు. స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చాడు. అనగా ఫస్ట్ స్టెప్ పంపబడాలి, సువార్థికుడు పంపబడాలి, సేవకుడు పంపబడాలి, అపోస్తులుడు పంపబడాలి, సంఘం ద్వారా పంపబడాలి, యవనస్తులు పంపబడాలి, పెద్దవారు పంపబడాలి. అలా పంపబడి పబ్బం గడుపుకోవడానికి కాదు, పంపబడింది ప్రకటించడం కోసం. యోనా పంపబడింది ప్రకటించడం కోసం, ప్రవక్తలు పంపబడింది ప్రకటించడం కోసం. యెషయా యొక్క ఆరోగ్యం గురించి ప్రకటించడానికి పంపబడ్డాడు, హిజ్కియా యొక్క ఆరోగ్యం గురించి. దావీదు యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి ప్రకటించడానికి
అతను చేసిన తప్పును గురించి ప్రకటించడానికి, ఒక ఉపమానం చెప్పడానికి దేవుడు నాతాన్ని పంపించాడు. దేవుడు ప్రవక్తలను పంపిస్తున్నాడు. స్తోత్రం. పంపబడిన వాళ్ళు ప్రకటించాలి. పంపబడిన వాళ్ళు తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండాలని కాదు. పంపబడిన వాళ్ళు ప్రకటించాలి. ప్రకటించినప్పుడు కొంతమంది వింటారు. విన్న వాళ్ళందరూ విశ్వసిస్తారని కాదు, కొంతమందిని విశ్వసిస్తారు. విశ్వసించిన వాడు విజ్ఞాపన చేస్తాడనగా ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే కృప చూపిస్తాడు దేవుడు. స్తోత్రం. అనగా ప్రార్థిస్తే రక్షణ పొందుతారు. అనగా మనం రక్షణ సువార్త, రక్షణ కొరకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇన్ని స్టెప్స్ జరగాలని, పంపబడాలని, ప్రకటించాలని, వినాలని, విశ్వసించాలని, విజ్ఞాపన చేయాలంటే విషయాల్ని పౌలు గారు చెప్పారు. సరే, మనం వీటిలో కూడా వెళ్ళలేదు, మన సమయం కొద్దిగా ఉంది. ఒకటి ప్రార్థన ద్వారా, రెండవది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యములు ఆయనను గురించి దావీదు ఇట్లను ఈ మాటని మన వాడుక భాష బైబిల్లోంచి కూడా మనం చదువుకుందాం. పవిత్ర గ్రంథము WBTC బైబిల్లోంచి చదువుకుందాం. 2వ అధ్యాయం 25వ వచనం. దావీదు ఆయనను గురించి అనగా యేసు ప్రభువును గురించి, నజరేయుడైన యేసును గురించి ఎస్ ప్రభువును నేను అన్ని వేళలా చూస్తాను. చూడండి, ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను అనే మాటకి అక్కడ రాయబడిన మాట ఏంటంటది? మరలా చదువుకుందాం మాటని. 2వ అధ్యాయము 25వ వచనం. స్తోత్రం. దావీదు యేసును గురించి ఈ విధంగా అన్నాడు, నన్ను రక్షించడానికి టు సేవ్ మీ, ప్రభువు నా వెంట ఉన్నాడు. ఐ కంటిన్యూయల్లీ, దిస్ ఈస్ ద వెరీ థింగ్ డేవిడ్ ప్రొఫెసైడ్ అబౌట్ హిమ్. దావీదు ఆయన గురించి ప్రవచించాడు ఇట్లనను అనుంది, కానీ బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో ప్రవచించాడనుంది. ఐ కంటిన్యూయల్లీ సీ ద లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, హీఈస్ అట్ మై రైట్ హ్యాండ్ అండ్ ఐ ఆమ్ నెవర్ షేకెన్. నేను ఎప్పుడు కదల్చబడను. స్తోత్రం. దీన్ని బట్టే నేను కదిలించబడను. నేను బడకపోవడానికి కారణం, ఒక రాయిలాగా, ఒక బండలాగా స్థిరంగా ఉండడానికి కారణం ఆయన నా కుడిపార్శ్వం ముందు ఉన్నాడు. నన్ను రక్షిస్తాడు. ప్రభు సాన్నిధ్యం ద్వారా ఆయన రక్షిస్తాడు. ప్రభు సాన్నిధ్యంలో తన పాపాన్ని ఒప్పుకున్నాడు జక్కయ్య. ప్రభువా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే అని చెప్పాడు. ప్రభు సాన్నిధ్యంలో రక్షణ కలుగుతుంది, రక్షింపబడతాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. స్తోత్రం. ఇంకను అనేక విధములైన వేరు విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి వేరై మీరు, ఓ ప్రజలారా, సహోదరులారా, మేమేమి చేతుమని అడిగినటువంటి మా సహోదరులారా, 3000 మంది సహోదరులారా, మీ అందరికీ వందనాలండి. మీరు మంచి ప్రశ్న వేశారు, బాగానే ఉంది. మీరు మూర్ఖులగు ఈ తరము వారికి. మూర్ఖులగు అంటే వంకరైన తరం, వక్రతరం, జిగ్జాగ్గా నడిచేటువంటి వాళ్ళు, అటు ఇటుగా నడిచేవాళ్ళు, సూటిగా నడవనటి వాళ్ళు, వంకర తరం వారికి, వక్రతరం వారికి వేరుగా ఉండి ప్రత్యేకత ద్వారా, ప్రత్యేకించబడ్డం ద్వారా రక్షింపబడతాం. ప్రత్యేకత అనుభవం మనకు కావాలి. ప్రభువు కోసం మనం ప్రత్యేకించబడితే, లోకము నుంచి ప్రత్యేకించబడితే మనం రక్షింపబడతాం. లోకములో ఉంటే మనం రక్షణ పొందాం. లోకంలో రక్షణ లేదు, లోకంలోంచి బయటపడాలి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఒకటి ప్రార్థన ద్వారా రక్షింపబడతాం. రెండోది ప్రభు యొక్క సాన్నిధ్యం ద్వారా, బై హిస్ ప్రెసెన్స్ వీ వుడ్ బి సేవ్డ్. మూడోది బై సపరేషన్. మూర్ఖులకు వారికి దూరంగా ఉండండి, దూరంగా జరగండి. ఈ యమనేశ్వరం నుంచి పారిపోండి అన్నట్టుగా కొంతమందికి దూరంగా ఉండాలి, కొంతమందికి విముఖుడుగా ఉండాలి. కొన్నిటి నుంచి విసర్జించినటువంటి అనుభవంలోకి మనం రావాలి ప్రత్యేకించబడ్డం ద్వారా. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. 2వ అధ్యాయము 47వ వచనం. ఆనందముతో నిష్కపటమైన ప్యూర్ హార్ట్తోనూ
భోజనం చేస్తున్నారు. మరియు స్తోత్రం. ప్రభు రక్షణ పొందుచున్న వారిని ఆ, అనుదినము వారితో చేర్చుచు ప్రభు రక్షణ పొందుతున్న వారిని, ప్రభు ఏం చేసినట్టే రక్షణ పొందుతున్న వారిని అనగా నూతనంగా వచ్చిన విశ్వాసుల్ని, కొత్త వారిని అనుదినము వారితో సంఘముతో చేర్చుచున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగింది? రక్షణ పొందుతున్న వారిని. రక్షణ పొందుతున్న వారు ఎవరు? మూర్ఖులగు తరము వారికి వేరుగా ఉన్నవాళ్ళు. వీళ్ళు ఎలా రక్షణ పొందారు? 43వ వచనం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేకమైన మహత్కార్యములు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగెను, యేసు ద్వారా జరిగాయి అని 22వ వచనంలో రాయబడింది. ఇప్పుడు అపోస్తుల ద్వారా జరిగింది. యేసు ద్వారా జరిగింది, అపోస్తుల ద్వారా జరిగింది. యేసుకు ముందు జరిగాయి. మోషే కాలంలోను, ఏలియా కాలంలో, ఎలీషా కాలంలో జరిగాయి. యేసుకు ముందు, యేసు కాలంలో, యేసు తర్వాత ఇప్పుడు రాయబడింది 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిది, అయితే పంచుకొనిది, లేతే వారిని అనుభవిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దీని అర్థం దేవుని కార్యాలు, మహత్కార్యాలు సూచక్రియల ద్వారా, అపోస్తుల ద్వారా జరిగిన సూచక్రియల ద్వారా ప్రజల్లో విశ్వాసం వచ్చింది. ప్రజలు ప్రభువుని విశ్వసిస్తున్నారు. విశ్వసించిన వాడు రక్షింపబడ్డాడు. విశ్వాసం ద్వారా కృపచేత మీరు రక్షింపబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కృప అనుగ్రహించబడింది. వాళ్ళు విశ్వసించారు, రక్షింపబడ్డారు. దేవుని స్తోత్రం. ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా వాళ్ళు రక్షింపబడ్డారు. స్తోత్రం. 4 విషయాలు నేను మీకు, ఒకటి ప్రార్థన ద్వారా, రెండోది ప్రభు యొక్క సాన్నిధ్యం ద్వారా, మూడోది ప్రత్యేకంగా జీవించడం ద్వారా, ప్రత్యేకంగా ఉండడం ద్వారా. అలాగైతే అడవుల్లోనో హిమాలయాల్లోకి వెళ్ళిపోయి జీవిస్తున్నంత మాత్రం రక్షింపబడతారంటే నో. లోకము నుంచి వేరైతే తప్ప, క్రీస్తు నుంచి వేరు కాకూడదు. లోకం నుంచి వేరై క్రీస్తులో అంటు కట్టబడి ఉండాలి. తర్వాత మూడోది ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షింపబడతాం. దేవుని స్తోత్రం. ఇట్టి గొప్ప రక్షణను అనుభవిస్తూ మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు ఉదయం ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.